జొన్నలు కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం కాన్పు మేడిగూడలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి జొన్నలను కొనడం జరుగుతుంది. మరి వ్యవసాయానికి సమయం దగ్గర పడ్డది. ఇంకొక వారం 15 రోజుల లోపల వ్యవసాయ పనులు కూడా వర్షాలు మొదలైతే వ్యవసాయ పనులు మొదలైతే 15 రోజుల తర్వాత రైతులలో ఒక ఆతృత ఉన్నది. ఎక్కడ ఆలస్యమైతే జొన్న పంట ప్రభుత్వం కొనదేమో ఆ ఆతృత కారణంగా మార్కెట్లలో కొంత రద్దీ ఏర్పడడం, కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా కొన్ని అదనంగా ఈ యొక్క జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు సాత్నాల మండలం మేడిగూడలో, అదేవిధంగా బోరజ్ మండలంలో పిప్పరవాడలో ఇంకా కొన్ని కొత్త కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించాలని ఆలోచిస్తా ఉన్నాం. నా ఆలోచన అంతా కూడా రైతుల దగ్గర పండించిన జొన్న పంటని సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వంతో కొనుగోలు చేయించాలి. ఇటువంటి సమయంలో కొంత రైతులు కూడా మనం సహకరించాలి. ఇప్పటికే గోదాములన్నీ కూడా పూర్తిగా నిండుకొని ఉన్నాయి. గోదాముల కొరత కూడా ఉన్నది. అయినా కూడా ఇక్కడ గోదాములు దొరకకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి గోదాములలో కూడా ఈ యొక్క జొన్నలని నిల్వేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది. రైతుల దగ్గర ఉన్నటువంటి జొన్న పంట అంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేసిన 10 క్వింటాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జొన్న పంట దాన్ని కొంత పెంచాలని కూడా నేను ప్రభుత్వాన్ని అడిగిన. రైతుల ఓపికతోని ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ఎక్కడైనా ఎవరికైనా అవకాశం ఉంటే మనం గన్నీ బ్యాగులు కింద తెచ్చుకుంటే ఆ యొక్క గన్నీ బ్యాగ్కు సంబంధించినటువంటి ఆ సంచి ధర కూడా మన ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తుంది. కాబట్టి ఆ సదుపాయాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అకాల వర్షం మరి ఎప్పుడు కురుస్తుందో తెలియదు. ఇప్పుడు మే ఎండింగ్లో జూన్ మొదటి వారంలో మరి వర్షం ఎప్పుడొస్తుందో తెలియదు. మరి బయట అన్ని జాగాలలో గోడౌన్లు లేవు కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ అధికారులకు, కొనుగోలుదారులకు, వాళ్ళకైతే పిఎస్సి సొసైటీస్ ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా సహకరించండి. అదేవిధంగా జీసీసీ నుంచి కూడా కొనుగోలు కేంద్రాలని